స్వేచ్ఛ టీవీ తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఎంబీబీఎస్ సీట్లలో ధనికుల కోట 28%. ఈ వార్త 2 రోజుల క్రితం ఎకనామిక్ టైమ్స్ అనే న్యూస్ పేపర్లో వచ్చింది. ధనికుల కోట ఉండటం ఏమిటి? మనకు తెలిసినంతవరకు షెడ్యూల్డ్ క్యాస్ట్స్కి 15%, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి 7.5%, ఓబీసీలకు 27% రిజర్వేషన్లు రాజ్యాంగం కల్పించిన మాట వాస్తవమే, అది తెలుసు మనకు. కానీ ధనికుల కోట వీటన్నిటికంటే ఎక్కువగా 28% వరకు ఉండటం ఏమిటి? ఇది కొంచెం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఆ వార్త నన్ను ఆకర్షించింది. అంటే కేవలం ట్యూషన్ ఫీజుకే సంవత్సరానికి 10 లక్షల రూపాయలకు పైన వసూలు చేసేటువంటి కళాశాలలు ఒక 530 కళాశాలలను పరిశీలించి ఈ కళాశాలల సంఖ్యను తేల్చి 28% దాకా ధనికులకు ఆల్మోస్ట్ రిజర్వ్ అయిన పద్ధతిలో సీట్లు వెళుతున్నాయి అని ఆ పరిశోధనాత్మక వ్యాసం బయటపెట్టింది. అంటే ఈ 28% సీట్లలో కుల ప్రాతిపదిక మీద ఏ రిజర్వేషన్లు ఉండవు. 28% ఎలా వస్తుంది అని అంటే, డీమ్డ్ యూనివర్సిటీలను మినహాయిస్తే ప్రైవేట్ కళాశాలలలో మేనేజ్మెంట్ కోటా ఉంటుంది, ఎన్ఆర్ఐ కోటా ఉంటుంది. ఇవి వాటికి అలాట్ అయిన సీట్లలో దాదాపు సగం. ఎన్ఆర్ఐ కోటా సీట్లలో సగటున ఫీజు సంవత్సరానికి 25 లక్షల రూపాయలు. మేనేజ్మెంట్ కోటాలో ఫీజు సుమారు సగటున 11 లక్షలు. అంటే సగటున కట్టిన లెక్కలు ఇవి. వెస్ట్ బెంగాల్లో తక్కువ ఉండొచ్చు, బీహార్లో తక్కువ ఉండొచ్చు, కర్ణాటక రాజస్థాన్లో చాలా ఎక్కువ ఉండొచ్చు. వెస్ట్ బెంగాల్లో కేవలం 4 లక్షలే ఫీజుగా ఉంది. కర్ణాటక రాజస్థాన్లలో 18 నుంచి సుమారు 20 లక్షల వరకు ఫీజు ఉంది. ఇంకా ఇవి కాక మరొక 2 లక్షల రూపాయలు మెస్ ఛార్జెస్ అని, హాస్టల్ ఛార్జెస్ అని, ఎగ్జామ్స్ అని, లైబ్రరీ అని, ఇతర ఫీజులు కూడా వాళ్ళు తీసుకుంటారు. కేవలం డీమ్డ్ యూనివర్సిటీలలో 8,350 సీట్లు దీనికోసం వెళుతున్నాయి. అంటే ఓవరాల్గా ఇది 10%, అవైలబుల్ సీట్స్లో 10% ఇది. మేనేజ్మెంట్ సీట్లు ఒక 8,700 ఉన్నాయి. ఇది ఓవరాల్ కోటాలో 10.5%. ప్రైవేట్ కాలేజీలలో ఉండే ఎన్ఆర్ఐ సీట్లు ఒక 4,300. అంటే ఇది ఒక 5% వస్తుంది. గవర్నమెంట్ కోటా సీట్స్ ఇన్ ప్రైవేట్ కాలేజెస్లో మళ్ళీ ఒక 500 ఉన్నాయి. ఇది ఒక 0.6%. అలాగే గవర్నమెంట్ కాలేజీల్లో ఉండే మేనేజ్మెంట్ అండ్ ఎన్ఆర్ఐ కోటా ఒక 1,150 సీట్లు దాకా ఉన్నాయి. అదొక 2%. మొత్తం కలిపితే 28%. సీట్లేమో 23,000. అతి ఖరీదైన సీట్లు డీమ్డ్ యూనివర్సిటీలో 8,500. అంటే 10% ఆఫ్ ఆల్ ఎంబీబీఎస్ సీట్స్. నిజానికి అప్లై చేసుకునే వాళ్ళు ఎవరు అని అంటే ఒక 3% మాత్రమే అప్లై చేశారు. ఏ 3%? ఈ 3% నీట్ క్వాలిఫై అయిన వాళ్ళల్లో 3% అప్లై చేశారు. నీట్ ఎంతమంది ఎగ్జామ్ రాశారు? నీట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ మెడిసిన్ సీట్స్. ఈ నీట్లో క్వాలిఫై అవ్వాలి, ఎంబీబీఎస్ సీట్ రావాలి అంటే 7.7 లక్షల మంది క్వాలిఫై అయితే ఈ 10% ఆఫ్ డీమ్డ్ యూనివర్సిటీ సీట్ల కోసం కేవలం 23,000 మంది మాత్రమే అప్లై చేయగలిగారు. ఎందుకని? అక్కడ సీటు ఖరీదు ఆల్మోస్ట్ 36 లక్షలు ఒక్కొక్క డీమ్డ్ కాలేజీలో. మొత్తం కోర్స్ అయ్యేసరికి 1.5 కోట్లకు పైన ఉంటుంది. మేనేజ్మెంట్ సీటు అక్కడ సుమారు 18 నుంచి 20 లక్షలు. అంటే ద హయ్యర్ ద ఫీజ్, ద పూరర్ ద యావరేజ్ నీట్ స్కోర్ అనేది కూడా అర్థమైంది. ఎవరికి వచ్చినాయి ఈ సీట్లు అని అంటే 23,000 మంది ఎవరు అప్లై చేశారు అని అంటే బాగా ధనికులు అప్లై చేయగలిగారు. ఈ ఎంత ధనికులు అప్లై చేయగలిగారు అని అంటే అది మామూలు వాళ్ళు ఎవరు కూడా ఆ రేటు పెట్టలేరు. అంటే బై వర్చ్యూ ఆఫ్ హై ఫీజ్ అది రిచ్కి రిజర్వేషన్గా మారింది, ధనికులకు రిజర్వేషన్గా మారింది.
6 లక్షల ర్యాంకు కంటే తక్కువ వచ్చిన వాళ్ళు 7.7 లక్షల మంది క్వాలిఫై అయితే 6 లక్షల ర్యాంకు కంటే తక్కువ వచ్చిన నీట్లో ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా అడ్మిషన్ దొరుకుతుంది. అక్కడ ఈ రూట్లో దొరుకుతోంది. టోటల్ సీట్లేమో 83,000 ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఈ 83,000 సీట్లలో 6 లక్షల ర్యాంక్ వచ్చిన అభ్యర్థికి సీటు దొరుకుతోంది. ఇట్లా ధనికులకు మాత్రమే సీట్లు లభ్యమయ్యే పరిస్థితి ఫీజు రూపంలో ఉంది. దానివల్లనే ఆ విశ్లేషణాత్మక కథనం ఏం చెప్పింది అంటే 28% వస్తోంది ఈ రకంగా సీట్లు పొందేవాళ్ళు, వాళ్ళంతా ధనికులే అని చెప్పింది. ఈవెన్ గవర్నమెంట్ కాలేజెస్తో సహా కలుపుకున్నప్పుడు గుజరాత్ కాలేజీలలో మేనేజ్మెంట్ సీట్లు 1350, ఎన్ఆర్ఐ సీట్లు 580, 18.5 లక్షలు ఫీజు ఉంది. అట్లాగే రాజస్థాన్లో ఒక 8 కాలేజీలు ఉన్నాయి. 7.3 లక్షల నుంచి 18 లక్షల వరకు ఫీజులు వ్యారీ అవుతూ కనపడతా ఉన్నాయి. మరి పంజాబ్లో 4.4 లక్షల నుంచి 7.8 లక్షలు ఉన్నాయి. పెరిగినాయి ఫీజులు, విపరీతంగా పెంచారు కూడా. 80% భారతీయ జనాభా సగటు ఆదాయం నెలకు 10,500 కంటే తక్కువ. 10,500 కంటే తక్కువ. థామస్ పికెటీ అనే ఒక ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త ఏం మాట్లాడారు అని అంటే, నెలకు ఒక 60,000 ఆదాయంగా పొందే వారి సంఖ్య భారతదేశంలో కేవలం 5% అని తేల్చింది. అంటే కేవలం 5% మంది మాత్రమే ఈ రిజర్వేషన్ లేని రిజర్వేషన్ని అనుభవించగలిగినటువంటి స్థాయిలో ఉన్నారు. నిజానికి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సెంట్రల్లీ ఫండెడ్ మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో చాలా చౌకగా మనం వైద్య విద్యని అందిస్తూ ఉన్నాం. 1,628 రూపాయలు సంవత్సరానికి ఫీజు, 5,856 రూపాయలు సంవత్సరానికి ఫీజు, ఇవి ఈ రకంగా ఉన్నాయి. వైద్య విద్యలో వెస్ట్ బెంగాల్, బీహార్ కొంతమేరకు నయం. 9,000, 6,000 ఫీజులుగా ఉన్నాయి సంవత్సరం ఫీజులు. కానీ ఈ ఓపెన్ కోటాలో ఉండేటువంటి సీట్లు మెరిట్కి వెళ్లకుండా ఎన్ఆర్ఐ కోటాల పేరుతో, మేనేజ్మెంట్ కోటాల పేరుతో ఎప్పుడైతే ఆక్షన్ పెట్టామో, అంటే ఒక రకంగా అది ఆక్షన్ లాంటిదే, దాని మూలంగా విపరీతంగా వాళ్ళు పెంచేసుకొని తీసుకోవటంతో ఈ వైద్య విద్య మెరిట్ పిల్లలకి అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. ఈ విషయం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా తప్పు పట్టింది, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని. 2016లోనే ఈ రిపోర్టు వచ్చింది. అడ్మిషన్ ప్రొసీజర్ అంతా కూడా కంప్లీట్గా డబ్బును బేస్ చేసుకొని చేస్తున్నారు మీరు. అఫ్కోర్స్ పేరుకేమో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు ఒకటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెడుతున్నాము, నీట్ అని పెడుతున్నాము, ఆ నీట్ ద్వారానే మెరిట్ ప్రాతిపదిక జరుగుతున్నాయి అని మాట్లాడుతున్నాము. కానీ ద మెరిట్ ఈజ్ నాట్ ఎన్ష్యూర్డ్. మెరిట్ని మనం ఏమి ఎన్ష్యూర్ చేయటం లేదు. ద ఎబిలిటీ టు పే ఈజ్ ద క్రైటీరియా. పే చేయగలిగిన వాడికే క్రైటీరియా. అదే క్రైటీరియాగా ఉంది ఎంబీబీఎస్ సీట్ రావడానికి. ఇలా అయితే మీరు అనుకునే మెరిట్ ప్రమాణాలు ఎలా నెలకొంటాయి, ఎలా ఈక్విటీని సాధించగలుగుతాము, ఎలా వైద్య విద్యలో ప్రమాణాలు పెరుగుతాయి. అఫ్కోర్స్ వైద్య విద్యను అతి ఖరీదైన విద్యగా మనం మార్చివేస్తున్నాం. నడపటంలో చాలా ఖర్చులు పెరిగాయి, ఆ మాత్రం లేకపోతే మాకు వైద్య విద్యకు గిట్టుబాటు కాని పరిస్థితి ఉంది అనే ఆర్గ్యుమెంటు ప్రైవేట్ కాలేజీల నుంచి ఎప్పుడు ఉండే మాట వాస్తవమే. కానీ ఖర్చులన్నీ పెరిగినప్పుడు ఇది జరుగుతుంది. అన్ని ఖర్చులను నియంత్రిస్తే ఆ ఖర్చు కూడా తగ్గుతుంది. నియంత్రణ వైపు అసలు దృష్టి పెట్టకుండా కేవలం ధనికులకు మాత్రమే ఒక రాచమార్గాన్ని మీరు ఇండైరెక్ట్గా క్రియేట్ చేయడం ద్వారా పేద విద్యను, ఈ పేద విద్యార్థులకు వైద్య విద్యని దూరం చేసినట్లు అవటం లేదా అనే విషయాన్ని ప్రభుత్వం ఇకనైనా సీరియస్గా ఆలోచించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.